పీక్లో ఉన్నాం. మొహం తిరిగేస్తుంది కొద్దిగా. అయితే మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది లొకేషన్ అయితే. చాలా చూడడానికి చాలా చక్కగా ఉంది. హాయ్ గైస్, ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో వచ్చేసా. అనంతగిరిలో మీరు ఎప్పుడు చూడనటువంటి ఒక వాటర్ ఫాల్ కి అయితే ఈరోజు విజిట్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. వెళ్ళిపోతాం, రండి రండి, టైం అవుతుంది, రండి వెళ్దాం. చాలా దూరం దూరం అంటే దూరం డ్రింకులు కొట్టగానే రామ్. మావాడు చెప్పడం కాదు కానీ నడుచుకుని వెళ్ళాలంటే చాలా విపరీతంగా దాహం అయితే వేస్తుంది. దానివల్ల డ్రింక్ బాటిల్ అయితే తీసుకుందామని షాప్ కి అయితే బయలుదేరాం. అక్కడ వెళ్ళాక ఆకలిస్తే అని ఆలోచించి అక్కడ బన్ ప్యాకెట్లు కూడా తీసుకోవడం జరిగింది. అవి రెండు తీసుకొని బయలుదేరిపోయాం. ఊరు నుండి వాటర్ ఫాల్ వరకు 3.5 నుండి 4 కిలోమీటర్లు అయితే రావచ్చు. ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్ ఉంటుందా? చెప్పు. సారీ, ఓకే వెళ్తాము. వీడియోలో కనిపిస్తున్న త్రిబుల్ బోర్డు నుండి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఎండ్ అయితే చాలా విపరీతంగా ఉంది. అక్కడ నుండి హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత త్రిబుల్ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు వెళ్తున్న వాటర్ ఫాల్ కి అయితే రోడ్ కూడా వేస్తున్నారు, కానీ ఇంకా పూర్తి కాలేదు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత జామ్గూడ విలేజ్ వస్తుంది. రోడ్ వేస్తున్న దారి అయితే వెళ్ళలేము, ఎందుకంటే ఆ రోడ్ అయితే ఇంకా పూర్తి కాలేదు. ఊర్లో ఉన్న ఒక బ్రదర్ కి అయితే అడిగాము వెళ్ళడానికి ఇంకో షార్ట్ కట్ అయితే ఉందా అని. మేము అడుగుతుండగానే మా ఫ్రెండ్స్ అయితే రోడ్ అంటూ వెళ్ళిపోతున్నారు. ఒరే అది రాంగ్ రూట్ రా అని చెప్పేసరికి మళ్ళీ తిరిగి వస్తున్నారు. రే పదండ్రా, మాకు చూపించండి. చూపిస్తారా? చూపించండి. ఇక్కడ నుండి వాటర్ ఫాల్ వరకు ఫుల్ గా ట్రెక్కింగ్ అయితే చేయాలి. వెళుతున్న దారి అయితే అస్సలు బాగాలేదు. చాలా జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే ఇక్కడ మొత్తం రాయలు అయితే తేలిపోయి ఉన్నాయి. బ్రేక్ బ్రేక్ ఆగంట్రా. బ్రేక్ బ్రేక్ ఆగంట్రా. కదరా ఆపడానికి ట్రై చేయట్లేదు కూడా. కదరా ఆపడానికి ట్రై చేయట్లేదు కూడా. ఇప్పటి వరకు సుమారుగా 2 km అయితే వచ్చేసాం. దగ్గరికి వచ్చేసామనే ఆనందం అయితే ఇంకా మొదలైంది మాలో. కానీ ఇంకా 1.5 కిలోమీటర్లు నడవాలని అయితే మాకు తెలీదు. కొంచెం దూరం వచ్చిన తర్వాత డ్యామ్ అయితే కనిపించింది. నీళ్ళైతే చాలా నీట్గా ఉన్నాయి. డ్యామ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ గా 300 మీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఈ వ్యూ అయితే కనిపించింది. వ్యూ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. ఇంత దూరం ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాం కదా, మాకైతే ఫుల్ గా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈ యొక్క వ్యూ చూడగానే. ఇప్పటి వరకు చాలా నీట్ గా అయితే ట్రెక్కింగ్ చేసాం. అసలైనది ఇప్పుడే మొదలైంది. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో, నా చేయి పట్టుకో. ఇదే పైకి అయితే ఎక్కేద్దాం. చాలా బాగుంది పైనుంచి వ్యూ అయితే. అరే ఎలా వెళ్ళిపోయారు అక్కడ? అమ్మో డబ్బా పీక్లో ఉన్నాం. మొహం తిరిగేస్తుంది కొద్దిగా. నువ్వు కళ్ళతో చూసావా? వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లో అన్నారు భయ్య, రోజు తెరిపోతుంది. ఇటు చూపించు. అసలు తాలేదే ఇది నాని కదా అక్కడ ఉంది. వరం కదా అదే కింద పెట్టేస్తాను. ఇది ఇంకా లోతుంది. అయితే మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది లొకేషన్ అయితే. చాలా చూడడానికి చాలా చక్కగా ఉంది. కిందకైతే వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. తీసుకొచ్చిన డ్రింక్ అలాగే బన్ ప్యాకెట్లు అయితే తినేసాం. ఫ్రెండ్స్ తో ఇలా టైం పాస్ చేస్తుంటే టైం అయితే ఇట్టే గడిచిపోతుంది. టైం అయిందని ఇంటికైతే బయలుదేరిపోయాం. అసలైన టాస్క్ ఇప్పుడే మొదలైంది. పైన అయితే వెళ్ళాలంటే ఘాట్ ఎక్కాలి. ఒక్కొక్కరు అలిసిపోయి ఎక్కలేకపోయాం. నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్ తో ట్రెక్కింగ్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వాటర్ ఫాల్ అయితే విజిట్ చేయండి. కిడ్స్ తో కానీ ఫ్యామిలీతో వస్తున్నట్లయితే రోడ్ అయిన తర్వాత ఈ వాటర్ ఫాల్ ని విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, హైప్ ఈ 3 కొట్టి సపోర్ట్ చేయి మామ.